నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, పుట్టిన ప్రాంతం అభివృద్ధికి ప్రజలకు సహాయం చేయాలన్న భావనతో నలివెల రవీందర్, జయ దంపతులు సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని తాజా మాజీ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ పేర్కొన్నారు. ఖిలవరంగల్ తూర్పుకోటలో ఆ ప్రాంతానికి చెందిన నలివెల రవీందర్, జయ దంపతులు తమ కూతురు సహజ, కుటుంబ సభ్యుడు హనుమంతుగార్లను గుర్తి చేసుకుంటూ సుమారు 800 పింఛన్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, కాంగ్రెస్ నాయకులు చందర్ యాదవ్, బేడిదే వీరన్న, రాంబాబు, మధు, నలివెల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా దేవాలయాల అభివృద్ధికి దాన సహాయం చేసి రేకుల షెడ్లు వేయించారని అన్నారు. ఈ రోజు 800 మంది మహిళలకు పట్టుచీరాలు పంపిణీ చేశారని తెలిపారు. వాస్తవ్యులు నలివెల రవీందర్, జయ దంపతులు వారి నాన్నగారు నలివెల హనుమంత్ గారు, అట్లాగే వాళ్ళ కూతురు నలివెల సహజ గారి జ్ఞాపకార్థం ఖిలవరంగల్ తూర్పుకోట ప్రాంతంలో ఉన్నటువంటి వితంతువులకు, వృద్ధులకు, అట్లాగే ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి, అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించిన మహిళా పెన్షన్దారులందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి విలువైనటువంటి ఒక పట్టు చీరను బహుమతిగా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కూతురు గారి యొక్క జ్ఞాపకార్థం చేయాలని చెప్పని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి చేసేటువంటి సేవలకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ చీరల పంపకం ఒకటే కాకుండా గతంలో కూడా మన దగ్గర ఉన్నటువంటి చింతల మైసమ్మ గుడి కానీ, అట్లాగే ఖిలవరంగల్ తూర్పుకోటలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కానీ, పోచమ్మ గుడి కానీ, మిగతా అన్ని ప్రాంతాలు శ్మశాన వాటికి సంబంధించిన డెవలప్మెంట్లో కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం, అట్లాగే వాళ్ళ కూతురు గారి జ్ఞాపకార్థంతో కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పేదల కోసం, అట్లాగే ఊరి అభివృద్ధి కోసం, మంచి మంచి అభివృద్ధి పనుల కోసం అనేక విధాలుగా సహకారం చేశారు. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా వారికి ఈ ఊరు నుంచి కూడా అందరూ సపోర్ట్గా ఉంటారు. అట్లాగే వీరు కూడా ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి. వీరిని ఆదర్శంగా తీసుకొని మా సిటీలో మన తూర్పుకోటలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా కరెక్ట్ చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా తయారవుతున్నటువంటి ఈ పరిస్థితులలో, కానీ ఒక ఊరు నాది, ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మేము సహాయం చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఎవరు అడగలేదు. నలివెల రవీందర్ గారిని అన్న మీకు ఇది చేయండి అని ఎవరు అడగకున్నా కూడా ఈరోజు నాగమాయ గుడి కానీ, హనుమాన్ గుడి కానీ, పోచమ్మ గుడి కానీ, మైసమ్మ గుడి కానీ, ఇట్లా ప్రతి గుడి దగ్గర లక్షల రూపాయలు పెట్టి షెడ్లు వేపించడం, అట్లాగే ఆయనకాయనే మా దగ్గరికి వచ్చి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అందరం కూడా ముందు భాగా నుండి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలి. వారి కుటుంబానికి ఊరందరి ఆశీస్సులు, అట్లాగే నలివెల జ్ఞాపకార్థం చీరలు పెన్షన్దారులకు 800 చీరలు ఇస్తున్నాం. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.